సో కొంతమందికి చెప్తున్నా నేను, ఇది బంద్ చేసుకుంటే బాగుంటుంది మిత్రమా. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల నీ 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 దుర్బుద్ధి వల్ల మేము చెప్పదలుచుకుంది ఇంకోలకు పోకుండా అయిపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లా చాలామంది కూడా డిమోరలైజ్ అవుతూ ఉన్నారు ఉన్నటువంటి జర్నలిస్టులలో కూడా. ఒక్కొక్కసారి చెప్తుంటారు ఇట్లా ఇట్లా జరుగుతూ ఉన్నది, ఏదో మనం ఇనిషియేటివ్ తీసుకొని ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఏదో సంకల్పంతో ఇంతగానం ఇబ్బంది పడుతూ చేస్తున్నా కూడా ఏముంటుందండి, పెద్దగా ఊహించినంత ఉండదు ఈ యూట్యూబ్ వ్యవస్థలో, లేకపోతే ఈ డిజిటల్ మీడియా వ్యవస్థలో. ఆర్థిక లాభార్జనలు కొంతమంది బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఇతర కార్యక్రమాలతో సంపాదించుకుంటారే తప్ప మాలాంటి జర్నలిస్టులకైతే పెద్ద ఆదాయాలు ఏముండేయండి. బట్ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మంచి చెప్పాలి, ప్రజలకు ఉన్నట్టుగా వార్తను అందజేయాలన్న ఉద్దేశంతో మనము కేఆర్టీవీ స్థాపించడం, కేఆర్టీవీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అదేవిధంగా క్రాంతి దినపత్రిక కూడా, ప్రతి పత్రికలో వారి వారి పత్రికలు ఉన్నాయి, ఎవరికి ఇచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. సో మనము మంచిగా రాయాలా, మంచిగా అంశాలను మనం ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో మనం తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఆదరిస్తున్నారు, ఆదరించండి.